మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 11,000 రూపాయల జరిమానా విధించిన న్యాయమూర్తి నారాయణ. ఎస్పీ అశోక్ కుమార్ కీలక తీర్పును వెలువరించిన న్యాయమూర్తి. మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్న ఎస్పీ అశోక్ కుమార్. ఇందుకు సంబంధించిన వివరాల్లోనికి వెళ్తే, నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కూనారం సునీల్ తేదీ 13/6/2022 రోజున సాయంత్రం అతని స్నేహితులైన పల్లికొండ రోహిత్, ప్రవీణ్లతో కలిసి పని నిమిత్తం ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి ఏపీ 01AH 4346 అనే బైక్పై రావడం జరిగింది. అక్కడ పని ముగించుకుని వెళ్లే క్రమంలో పల్లికొండ రోహిత్ అతిగా మద్యం సేవించి తన స్నేహితులు వద్దన్నా వినకుండా వారిని బైక్పై ఎక్కించుకొని అజాగ్రత్తగా బైక్ నడిపారు. ఈ క్రమంలో దోనూరు గ్రామ శివార్లో బైక్ అదుపు తప్పి కింద పడగా మధ్యలో కూర్చున్న సునీల్ అనే వ్యక్తి తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి మృతుని తండ్రి పోచన్న ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ కిరణ్ కుమార్ నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ ఎస్ నారాయణ నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 11,000 రూపాయల జరిమానాను బుధవారం విధిస్తూ కీలక తీర్పునిచ్చారు. అలాగే ఈ ఘటన జరిగినప్పుడు నిందితుడు రోహిత్కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందున వాహన యజమాని అయిన పల్లికొండ మల్లేశంకు 2,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, అజాగ్రత్త వల్ల వాహనం నడిపేవారే కాకుండా అవతల వారి ప్రాణాలు పోవడానికి కూడా బాధ్యులవుతున్నారని, కావున మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. కాగా ఈ కేసును పకడ్బందీగా విచారణ జరిపి సాక్ష్యాలను తగు రీతిలో కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష పడటానికి కృషి చేసిన పీపీ మల్లేశం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐ కిరణ్ కుమార్, సిఎంఎస్ ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్ మరియు సిఎంఎస్ కానిస్టేబుల్ రాజు, కిరణ్లను అభినందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.